పంజాబ్ ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతకుముందు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి రాష్ట్రం. అకాలీదళ్ తమ్ముడుగా మిగిలిపోయింది. పెద్దన్న పాత్రని అంటే అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషించింది, భారతీయ జనతా పార్టీ తమ్ముడుగా మిగిలిపోయింది. అది కూడా చిట్ట చివరి తమ్ముడులాగా ఇచ్చిన అక్కడ 100 సీట్లు ఉన్నాయి అనుకుంటే అందులో 5ో 10ో ఇచ్చి సర్దిపెట్టినటువంటి పరిస్థితి. విసిగిపోయిన భారతీయ జనతా పార్టీ అలాగే బాధలు పోయిన తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చిన తర్వాత మారిపోయినటువంటి ఆలోచనతో మొన్న మధ్యన రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో ఏకంగా తెగతెంపులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ మొన్ననే కొన్ని తేడాలు వచ్చినాయి. రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లాస్ట్ ట్రిప్ వచ్చినటువంటి లెక్కల్ని బేస్ చేసుకుని అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ అక్కడ 2 పార్టీలు విడివిడి 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు విడివిడిగా పోటీ చేస్తే 1999 నుండి 2 పార్టీలు కలిసి 6 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ రివర్స్ అయింది. 2022 పంజాబ్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన అకాలీదళ్ అత్యంత దారుణమైన ఫలితం ఫేస్ చేసింది. కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు గెలుచుకుని దాంతో గట్టి స్థాయికి ఎదిగిందని చెప్పాలి. అంతకుముందు వాళ్ళు 5 ఇస్తే 2 గెలిచారు అనేటటువంటి తరహా స్టేజీ నుంచి 2కే 3టికి అకాలీదళ్ పరిమితం కావడం, బీజేపీ 2 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్న టైంలో అయితే 2017 పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ్ 15 స్థానాలు గెలుచుకుంది. అదే సందర్భంలో బీజేపీ 3 నియోజకవర్గాలు గెలుచుకుంది. ఇటీవల ఈ పార్టీలు మళ్లీ జతకట్టచ్చు అన్నటువంటి వార్తలు వినవస్తున్నాయి. లోక్సభ ఎన్నికల కోసం వీళ్ళ మధ్యన పొత్తుకు సంబంధించినటువంటి సందర్భంలో చర్చలు జరిగిన ఇద్దరు విడివిడిగానే పోటీ చేశారు. ఇద్దరు కూడా అక్కడ ఓటమి పాలవ్వడం అన్నటువంటిది కీలకమైంది. జూలైలో జలంధర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ, ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ మీద ముగ్గురు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. మొన్న ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపుగా 22 నియోజకవర్గాలలో సింగిల్గా లీడ్లో వచ్చింది అన్నటువంటి లెక్క ఇప్పుడు బీజేపీకి ధైర్యాన్ని ఇచ్చి ఒంటరి పోటీకి రెడీ అవుతుంది. అయితే అకాలీదళ్ కనుక ఈ దఫా గెలవకపోతే ఇక పార్టీ మూసుకుపోవడమే. కార్యకర్తలందరూ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ వైపుకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. దీంతోనే అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తాజాగా నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. పొత్తు చర్చలు ఆరంభమైనాయి అన్నటువంటి మాట స్పష్టతనొస్తుంది.